దేవునామానికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 48వ కీర్తన భాగములో దేవుని యొక్క పట్టణమును గురించి దానిని చూసినటువంటి రాజులు ఏ విధంగా విస్మయం పొందారో ఈ యొక్క 48వ కీర్తన మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నది. 1వ వచనం, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తినీయుడనై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధమైనటువంటి తన నివాసము చేస్తున్నవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఈ లోకములో ఉన్న వారందరికన్నా గొప్పవాడు. ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారందరికన్నా ఉన్నతమైనటువంటి వాడు మన దేవుడు. ఆయనను ప్రపంచమంతా కూడా ఏం చేస్తుందంట? కీర్తిస్తూ ఉన్నది, కొనియాడుతూ ఉన్నది. 2వ వచనం, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని యొక్క పట్టణము ఎక్కడ ఉందంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నది. అది ఎక్కడ ఉందంటే ఆకాశమందు మన ప్రభు ఆశీనుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున సియోను పర్వతము ఉండి ఆ సియోను పర్వతములో ప్రభు నివాసము చేస్తూ అక్కడి నుండి అందరినీ చేర్చుస్తూ అందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ అందరి విషయాలలో కూడా ప్రభువు తన యొక్క మహిమను కనపరుస్తూ ఉన్నాడు కనుక ఇదంతా ప్రపంచంలో ఉన్నటువంటి దేశములన్నిటికీ కూడా ఎక్కడ ఉన్నదంట? సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా. రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి ఎంతో ఉన్నతమైనటువంటిది, ఎంతో అందమైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది దేవుని యొక్క సియోను పట్టణం అనేటువంటిది. అది ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో రమ్యముగా ఉండట. అదట సర్వభూమికి సంతోషకరముగా ఉన్నదంట. హల్లెలూయా. సర్వభూమి అన్నాడా? కొంతభూమి అన్నాడా? ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో భూమి అంతా కూడా ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ భూమి మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు అంత సంతోషాన్ని కలుగజేస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనంలో, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిపోయిరి. హల్లెలూయా. ఆ రాజుల యొక్క సింహాసనముల కన్నా, వారు ఏలుబడి చేసినటువంటి విధానముల కన్నా ఆ రాజు గారు రాజులకే రాజు మన దేవుడు, ప్రభువులకే ప్రభువు మన దేవుడు. ఆయన సింహాసనము చూడగానేనంట ఆశ్చర్యపోయారంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు. ఎట్టబడుతుందో తెలుసది? మేలిమి బంగారముతో చేయబడినటువంటి అతి ప్రకాశవంతమైనటువంటి రత్నములతో పొదగబడినటువంటి ఎంతో తేజస్సు కలిగినటువంటి సింహాసనము మీద మన ప్రభు ఆసీనుడై ఉన్నాడు. వారు రాజులు అనుకుంటున్నారంట, అయ్యో మనకి రాజు అయి ఉన్నటువంటి వాడు ఇటువంటి సింహాసనం మీద కూర్చుంటున్నాడే, మనకి ఇటువంటి సింహాసనము లేదే అని వారు ఆశ్చర్యపడిపోయి ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే, మన రాజ్యములో ఇంత నెమ్మది లేదే అని వారు ఆశ్చర్యపడిపోయి ఉండవచ్చు. మన రాజ్యములో ఇంతటి ఆశ్రయము లేదే, ఇంతటి దీవెనలు లేదే అని వారు ఆశ్చర్యపడిపోయి ఉండవచ్చు. మన రాష్ట్రములో సుభిక్షమైనటువంటి పరిపాలన ప్రజలకు మనం అందించలేకపోతున్నామే, ఈ రాజు అందరిని ఒకే రీతిగా చూస్తున్నాడని
వారు ఆశ్చర్యపడిపోయి ఉండవచ్చు. హల్లెలూయా. నువ్వు బలహీనురాలవైనా, నువ్వు పేదరాలవైనా, నువ్వు గనులవైనా, నువ్వు ఉన్నతమైనటువంటి వాడివైనా, అందరినీ కూడా ప్రభువు ఒకే రీతిగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ భర్త, నీ పిల్లలు ఒకవేళ నిన్ను విడనాడవచ్చు, నిన్ను ప్రేమించలేకపోవచ్చు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా ప్రభు ఆకాశము నుండి, ఆయన సింహాసనము మీద నుండి మనందరినీ తేరి చూస్తూ ఉన్నాడు. అది రాజులు గ్రహించారు. రాజులు గ్రహించి వాళ్ళే ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. ఆ మహాదేవుని యొక్క నివాసములో ఉన్నటువంటి సకలమైనటువంటి సిరి సంపదలను చూసి ఆయన దగ్గర శ్రేష్టమైనటువంటి సిరి సంపదలు దాగి ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇటువంటివి లేవే, మన దేశంలో ఇటువంటివి లేవే, ఈ దేవుని ఇంటిలో ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అని వారు ఆశ్చర్యపడిపోయి ఉండవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ చూడగానంట వారికంటే వణుకు పుట్టిందంట. ఏ పుట్టిందండి? వణుకు పుట్టింది. ఆ తేజస్సు ముందు వారు నిలవలేకపోయారు, ఆ సింహాసనము ముందు వారు నిలవలేకపోయారు, ఆ రాజ్య పరిపాలన ముందు వారు నిలవలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి సకల ఐశ్వర్యములను చూసి వారు ఏం కలిగిందంట? వణుకు పుట్టిందంట. ఆ మాట చదవండి. వారు అచ్చటనుండగా ప్రవచించు వేదనయు వారిని పట్టెను. ఓ బాధపడిపోతున్నారంట వారు. ప్రసవించేటువంటి స్త్రీ ఎంత వేదన పడుతుందో వారు వాటిని చూసంట అంత వేదన పడిపోతున్నారంట. హల్లెలూయా. 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 8వ వచనంలో అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్లుగానే జరుగుట మనము చూసి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు అందరినీ సమానముగా ప్రేమించే దేవుడు. మన దేవుడు అందరినీ సమానముగా ఆశీర్వదించేటువంటి దేవుడు. మన దేవుడు పాపుల మీదను నీతివంతుల మీదను సమానముగా వర్షమును కురిపించేటువంటి దేవుడు. మన దేవుడు ఈ భూమిని అంతటిని సంతోషకరముగా ఉంచేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని 9వ వచనం నుండి అంటారు, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుచున్నాము. నీ కృప ఎంతదంటే ఎంతో ఉన్నతమైనది, ఆకాశము కన్నా ఎత్తైనటువంటిది నీ కృప ప్రభువా. అందుకని మేమందరం ఇక్కడ కూడి నిన్ను ధ్యానిస్తూ ఉన్నాం. పాటల ద్వారా స్తుతించాం, ప్రార్థన ద్వారా మహిమపరిచాం, వాక్యము ద్వారా మహిమపరుస్తూ ఉన్నాం. నీ శ్రేష్టమైనటువంటి సమయమును మాకు అనుగ్రహించున్నావు కనుక నీ ఆలయములో మేము అందరము కూడా కూడి నీ కృపను బట్టి మేము ధ్యానిస్తూ ఉన్నాం ప్రభు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. భూదిగంతముల వరకు ఆయన యొక్క కీర్తి ప్రకటన చేయబడుతున్నది, ఆయన కృపల గురించి ప్రకటన చేయబడుతున్నది. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు 23వ కీర్తనలో, గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను అక్కడ కూడా నీ హస్తము నాకు తోడుగా ఉండి నాకు ఏ అపాయము కలగకుండా రక్షించింది ప్రభు అంటాడు. హల్లెలూయా. భూదిగంతముల వరకు ఆయన కీర్తి కొనియాడబడుచు ఉన్నది. ఆయన కృప అంత విస్తారముగా పనిచేస్తూ ఉన్నది కనుక మనకి మన కుటుంబాలకి ప్రభు అట్టి కృపను అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 48వ కీర్తన 14వ వచనం చదువుదాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు అంటున్నాడు ఆ పై వచనాలలో సియోను పర్వతము చుట్టూ తిరగాలంట. సియోను పర్వతమును చుట్టూ తిరిగి ఆ సియోను పర్వతము ఏ విధంగా ఉందో, ఆ సియోను పర్వతములో ఎవరు ఉన్నారో, ఆ సియోను పర్వతములో ఏమి దాగి ఉన్నారో వాటన్నిటిని నువ్వు చూడాలంట. ఇదే ఒక సియోను పర్వతములంటే ఆలయము. హల్లెలూయా. దీనిలోకి వచ్చి నువ్వు దేవుని ఆరాధిస్తే, దేవుని మహిమపరిస్తే, దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపించిన ఆయన. ఇక్కడ కూడా ఆయన సకలమైనటువంటి ఆశీర్వాదములు ఈ మందిరంలో దాగి ఉన్నవి. హల్లెలూయా. సియోను చుట్టూ తిరగండి, దానిలో ఏమన్నాయో చూడండి. మహారాజు పట్టణమును చూడండి. మీరు సంతోషంగా మార్చబడబోతున్నారు, మీరు ఆస్వాదించబడబోతున్నారు, మీకు కీర్తి ఘనత కలగబోతున్నది. మీరు ఆలయంలో కూడి ఆయన కృపను గూర్చి, ఆయన యొక్క కీర్తిని గూర్చి భూదిగంతముల వరకు ఆయనను చాటేటువంటి వారిగా మీరు ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతున్నది. 14వ వచనం అంటారు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొంతకాలము ఒక దేవుడు, మరి కొంతకాలము ఇంకొక దేవుడు కాదు, మన దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని వాడు, మార్పు లేని వాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 ఒక పాస్టర్ గారు నల్లగా ఉంటారంట. పాస్టర్ గారు ఎట్లా ఉంటారండి? నల్లగా ఉంటారు. ఆ పాస్టర్ గారు విదేశాలకు వెళ్ళి 2 నెలల్లో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పొచ్చారంట. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పొస్తే ఇంటికి రాగానే వాడు భార్య గారు అన్నారంట, అయ్యా మీరు ఇతర దేశాలు వెళ్ళారు కదా, మీరు కొంచెం కలపరన్నా వస్తారు, కొంచెం ఎర్రగానన్నా అవుతారు అనుకున్నాను, మీరు అలాగే ఉన్నారు ఏంటంటే అని అడిగిందంట వాళ్ళ భార్య పాస్టర్ గారిని. పాస్టర్ గారు అన్నాడంట, మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు లేనటువంటి వాడు ఉన్నాడు, నాలో కూడా ఏమి మార్పు అనేటువంటిది కనిపించదు అన్నాడంట. హల్లెలూయా. మన దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉన్నాడు. ఎప్పటి వరకంటే మనం ఈ భూలోకములో నుండి మన ప్రాణము విడిచేంత వరకు మనకు యేసు ప్రభువు వారే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 14వ వచనం చదవండి ఒకసారి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా. నీ వ్యాధిలోను, నీ బలహీనతలోను, నీ కష్టాల్లోను, నీ దుఃఖములోను, నీ శ్రమలలోను నీ భర్త లేకపోతే నీ భార్య, నీ పిల్లలు నీ వెంట రాకపోవచ్చునేమో, కానీ మరణము వరకు ఆయన మనలను విడినాడనటువంటి దేవుడు, మనతో ఉండి నడిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సమస్య ఏంటో, నీ పరిగణితులు ఏంటో అవన్నీ దేవునికి చెప్తే దేవుడు వాటన్నిటి నుండి విడిపించడానికి మన మధ్యలో ఆయన ఆత్మ సంచారం జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.